కేసీఆర్ ను పరామర్శించిన తర్వాత ఏపీ సీఎం జగన్ లోటస్ పాండ్ కు వెళ్లబోతున్నారు. కేసీఆర్ తో లంచ్ తర్వాత లోటస్ పాండ్ కు వెళ్లబోతున్నారు జగన్ తల్లి విజయమ్మ లోటస్ పాండ్ లోనే ఉన్నారు. లోటస్ పాండ్ లో విజయమ్మను కలుస్తారు జగన్. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత లోటస్ పాండ్ కు జగన్ వెళ్లబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఝాన్సీ రాణి మరి కాసేపట్లో అంటే కేసీఆర్ తో భేటీ అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం తన నివాసంలో లోటస్ పాండ్ కు వెళ్లనున్నారు. అక్కడ లోటస్ పాండ్ లో ఉన్న వైఎస్ విజయమ్మను జగన్మోహన్ రెడ్డి కలుసుకున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ నివాసానికి వెళ్తున్నారు. దీంతో ఇక్కడ పోలీసులు కూడా అక్కడ మరోసారి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నివాసంలో మరో గంట సేపు ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు అరగంట అయిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ నివాసానికి జగన్మోహన్ రెడ్డి చేరుకుని కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్థాయిలో ఆయన్నే అడిగి అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రమాదానికి సంబంధించి, శస్త్రచికిత్సకు సంబంధించి, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న ఆరోగ్య పరిస్థితులపై అన్ని పూర్తిగా కూలంకషంగా మాట్లాడిన అనంతరం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి నేరుగా లోటస్ పాండ్కు వెళ్లనున్నారు. ఆ తర్వాతే అమరావతి వెళ్లనున్నారు. అంటే ముందుగా షెడ్యూల్ ప్రకారం లోటస్ పాండ్ లేకపోయినప్పటికీ హైదరాబాద్ వచ్చిన కారణంగా నందినగర్ కేసీఆర్ నివాసం నుంచి లోటస్ పాండ్ కు వెళ్లాలని ఈ కొద్దిసేపటి క్రితం జగన్ షెడ్యూల్ ఖరారైందని చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి, అలాగే శ్రీకాంత్, మనం చూస్తూ విజయమ్మ నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. అయితే జగన్ లోటస్ పాండ్ కి వెళ్లబోతున్నారు. విజయమ్మని కూడా కలవబోతున్నారు. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత తల్లి కుమారుడు కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. మనం ఎలా చూడొచ్చు దీన్ని? అంటే దాదాపు 2.5-3 ఏళ్ల తర్వాత వైఎస్ విజయమ్మను జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. గతంలో వైఎస్ఆర్టీపీ షర్మిలతో పాటు హైదరాబాద్ వచ్చిన విజయమ్మను జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ఎప్పుడు కలుసుకోలేదు. అంటే వైఎస్ జయంతి వర్ధంతి సందర్భంగా కూడా జరిగిన కార్యక్రమాల్లో కూడా వెనుక ముందు కలుసుకున్నారు, కానీ నేరుగా వెళ్లి ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేదు. ఈ రోజు హైదరాబాద్ వచ్చి నేపథ్యంలో వైఎస్ విజయమ్మను జగన్మోహన్ రెడ్డి కలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా అంటే కేసీఆర్ నివాసం నుంచి లోటస్ పాండ్ కు వెళ్లి లోటస్ పాండ్ లో తల్లి విజయమ్మను కలుసుకున్నారు. ఆ తర్వాత విజయమ్మను కలుసుకున్న తర్వాత ఏపీకి జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారు. సుమా, ఝాన్సీ రాణి. అలాగే శ్రీకాంత్, విజయమ్మ జగన్ మధ్య మనం చూసాం మార్నింగే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ అంశం వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందా? అంటే వైఎస్ రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ ఉంటుంది. ఇప్పుడు కూడా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో విజయమ్మ రెస్పాన్స్ ఎలా ఉంటుందన్నది కూడా ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఓవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధినేతగా అక్కడ పార్టీని నడిపిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా అంటే తన తండ్రికి రాజకీయ భవిష్యత్తును, తన కుటుంబానికి రాజకీయ భవిష్యత్తును తెచ్చిపెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ ఉంటుందా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటుందా అన్నది మాత్రం మరోసారి ఆ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న ఒక భేదాభిప్రాయాలుగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తన తల్లిని కలుసుకునే జగన్మోహన్ రెడ్డి రాజకీయపరమైన అంశాలు అక్కడ ఎలాంటి చర్చకు తెచ్చే అవకాశం లేకపోవచ్చు. వైఎస్ షర్మిలతో పాటే ఉండాలనుకుంటున్న వైఎస్ విజయమ్మ గత కొన్ని రోజులుగా కూడా షర్మిలతో పాటే ఉంటానని, షర్మిలకు అండగా ఉంటారని కూడా ప్రకటనలు చేసింది. ఈ నేపథ్యంలో జగన్ భేటీకి రాజకీయంగా తల్లితో భేటీకి రాజకీయమైన పరమైన చర్చలు ఏమీ ఉండకపోవచ్చు అన్నది మాత్రం పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చలు కనిపిస్తున్నాయి. అలాగే శ్రీకాంత్, మీరు అన్నట్టుగా ఏపీలో ఎన్నికల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఒకవేళ రాజకీయ పరంగా చర్చ జరిగితే కనుక తల్లి విజయమ్మ మద్దతు ఎవరికి ఉంటుంది? షర్మిల వైపు ఉంటుందా, లేకుంటే వైఎస్ జగన్ వైపు ఉంటుందా? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి వైఎస్ఆర్ టీపీగా తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీని ఏర్పాటు చేసుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఇక్కడ రాజకీయాలు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నో రాజకీయంగా కూడా ఎన్నో ఆరోపణలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఎదుర్కోవాల్సి వచ్చింది. తన రాజకీయ భవిష్యత్ అంతా షర్మిలతోనే ఉంటుందన్న ఆ ప్రకటనను కూడా వైఎస్ విజయమ్మ గతంలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయమ్మలతో పెద్దగా అంటే ఆ
అప్పటి నుంచి పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. తాజాగా వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్లోని నివాసంలోనే ఉండడంతో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తుండడంతో తల్లితోనే ఈ భేటీ అని చెప్పుకోవచ్చు. వైఎస్ విజయమ్మతోనే పాటు తన రాజకీయ జీవితం ఉంటుందని వైఎస్ విజయమ్మ గతంలో ప్రకటించిన నేపథ్యంలో షర్మిల రాజకీయాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటున్నానన్న స్పష్టమైన సంకేతాలు విజయమ్మ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. తల్లి తన కూతురికి అండగా మద్దతుగా ఉన్నప్పటికీ తల్లిగా మాత్రం తాను కలిసి వచ్చేందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారని మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఇద్దరి మధ్య పెద్దగా చర్చలు జరిగే అవకాశం లేదు. షర్మిల తన రాజకీయ భవిష్యత్తు కోసం మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు రెడీ అవుతుండడంతో అక్కడ ఓ ప్రత్యర్థి పార్టీగానే తాము ఎదుర్కొంటామని వైసీపీ నేతలు ఇప్పటికే చెబుతున్నారు. వైసీపీ రాజకీయ సమీకరణను మనం పరిశీలించినట్లయితే ఏపీ రాజకీయ పరిణామాలను ఏపీలో వైసీపీని ఎదుర్కొనేందుకు అక్కడ కొన్ని రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడుతున్నాయి. అందులో భాగంగా జనసేన, తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే మిత్రపక్షంగా మారాయి. మిగిలిన పార్టీలు కూడా మిత్రపక్షంగా మారే అవకాశం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేస్తుందా లేదంటే ఎవరితోనైనా కలిసి ఉంటుందా అన్నది వారిష్టం అని చెప్తున్నారు. వైఎస్ షర్మిలను కూడా ఇప్పటికీ వైసీపీ నేతలు ప్రత్యర్థి పార్టీగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తో భేటీ సందర్భంగా షర్మిల రాజకీయ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఎలాంటి చర్చలు జరిగే అవకాశం అయితే లేదు. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ శ్రీకాంత్.